శ్రీ మహావిష్ణువు శంకుచక్ర గదా పద్మములతో పాటు శ్రీవారి పుష్కరిణి కూడా స్వయంభు. శ్రీవారి నిత్య కళ్యాణ కార్యక్రమం కోసం వైకుంఠం నుండి దిగి వచ్చింది అని పురాణాలు చెప్తున్నాయి. శ్రీవారి పుష్కరిణి జలమంతా చాలా పవిత్రమైంది. అయితే శ్రీవారి సంపూర్ణ అనుగ్రహం కలగాలంటే ఖచ్చితంగా శ్రీవారి పుష్కరిణిలో స్నానం ఆచరించాలి. ఇప్పుడు శ్రీవారి పుష్కరిణి అసలు రహస్యాలేంటో తెలుసుకుందామా? విరజా నది వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు కోసం వెలిసిన పవిత్ర నది. విష్ణుమూర్తి భూలోకానికి వెంకటేశ్వరుడిగా వచ్చినప్పుడు ఆయన కుటుంబం తన చుట్టూ ఉన్న పరివారాలు మహర్షులు తిరుమలకొచ్చారు. అంటే సమస్త దైవములు 7 కొండలలో ఉంటారు. విరజా నది శక్తి శ్రీవారి గర్భగుడి వెనకాల ఉంది. విమల ప్రాకారం వద్ద ఉన్న బావిలో ఆ నది తత్వం ఉంటుంది. విరజా నది నీరు ఆ బావిలో ఉద్భవ జలంలా ఉంటుంది. ఆ బావి 4 దిక్కుల 4 విగ్రహాలు ఉంటాయి. అవి ఎంతో పవిత్రమైనవి. మనకు అక్కడ స్నానం చేయడం వీలు కాదు కాబట్టి ఆ విరజా నది స్వామివారి పాదాల కింద నుండి పుష్కరిణిలో లీనమవుతుంది. శ్రీవారి అర్చకులు చెప్పేది అదే. శ్రీవారి విగ్రహం కింద ఎప్పుడూ ఒక నది ప్రవహిస్తూ ఉంటుందని. పుష్కరిణిలో స్నానం చేసేవారికి విరజా నది ఫలితం లభిస్తుంది. ప్రయాగలో గంగా యమునతో పాటు సరస్వతి నది కూడా బహిర్గతంగా ప్రవహించాలని, తనలో స్నానమాచరించిన వారి పాపాలన్నీ హరించాలని సరస్వతీదేవి తపస్సు చేసింది. నిజానికి త్రివేణి సంగమం అనగా 3 నదుల కలయిక. కానీ సరస్వతి నది మాత్రం భూగర్భంలో ప్రవహిస్తుంది, మనకు కనపడదు. దాన్ని చూడాలని జనాలు ఆ నదిలో స్నానం చేయాలని ఆ అమ్మ తపస్సు చేసింది. తపస్సులో లీనమైన సరస్వతీదేవి పులస్య మహర్షి రాకను గమనించలేదు. దానికి మహర్షి ఆమె ఎందుకు తపస్సు చేస్తుందో అది ఫలించకుండా శాపం ఇస్తాడు. ఆమె మేల్కొని మందలిస్తుంది, కొడుకు తల్లికి శాపం ఇవ్వడం ఏంటి అని. ఇక్కడ మనకు తెలియాల్సింది పులస్య మహర్షి ఎవరు అని. పులస్య మహర్షి బ్రహ్మదేవుడి కొడుకు. తర్వాత పులస్య మహర్షి తన తప్పు తెలుసుకుని ఆమె కోరికకు సమానమైన శ్రీవారి పుష్కరిణిలోకి తన శక్తిని ధారపోయ్యమని సెలవిస్తాడు. అలా తిరుమల పుష్కరిణిలోకి సరస్వతీదేవి శక్తి చేరేలా బ్రహ్మాండంలో నిర్ణయించబడింది. తిరుమల దక్షిణ భాగంలో ఉన్న యమతీర్థంలో యమధర్మరాజు తన శక్తినంతా ఉంచాడు. అంతేకాకుండా అక్కడ పవిత్రంగా స్నానం చేస్తే యమలోక సమస్యలు తొలగుతాయని ఆయన వరమిచ్చాడు. నైరుతి దిశలో ఉన్న వశిష్ఠ తీర్థంలో వశిష్ఠ మహర్షి తపస్సు చేశాడు. ఆ తీర్థం పాప పరిహారానికి అత్యంత శక్తివంతమైనది. ఇప్పుడు పుష్కరిణి అన్ని వైపులా మూసేశారు. దానికి కారణం దేవాలయ సేవకులు కాదు, తిరుమలకు వెళ్లే కొందరు భక్తులు. పుష్కరిణిలో సబ్బులు, షాంపులు, బట్టలు ఉతకడం, ప్లాస్టిక్ కవర్లు వేయడం, చెత్తా చెదారం వేయడం మరియు పుష్కరిణి సాధారణ జలంగా చూడటం, ఇలా పవిత్ర జలాన్ని కాలుష్యం చేస్తున్నారని శుద్ధి కోసం బెడ్లను పెట్టారు. కొన్ని ప్రాంతాలు కూడా మూసివేశారు. ఇప్పుడు మనకు 2 తీర్థాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. పశ్చిమ దశలో ఉండే వరుణ తీర్థం. ఇక్కడ స్నానం చేస్తే అన్ని పాపాలు తొలగుతాయని వరుణదేవుడు వరమిచ్చాడు. వాయువ్య తీర్థం. ఇక్కడ స్నానం చేస్తే మోక్షం లభిస్తుందని పురాణాల్లో ఉంది. మార్గశిర శుక్ల ద్వాదశి అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజున ప్రపంచంలోని అన్ని తీర్థాలు, ఇందులో గంగాదేవితో సహా తమ శక్తులను స్వామివారి పుష్కరిణిలో సమర్పించి వెళ్తారు. అలాంటి సమయంలో స్నానం చేస్తే వచ్చే ఫలితం అపారమైనది. పుష్కరిణి స్నానం ఫలించాలంటే తిరుమలలో కొన్ని చేయకూడని ఉన్నాయి. అవేంటంటే పాదరక్షలతో తిరుమాడ వీధుల్లో తిరగడం, పూలను ధరించడం, శ్రీవారి నామస్మరణ తప్ప చెడు ఆలోచనలతో ఉండడం, తిరుమలలో ఉండే చర అచరాలలో శ్రీవారు ఉన్నారని గమనించకపోవడం. అయితే తిరుమలలో చేయవలసినవి ఏంటంటే ముందుగా వరాహస్వామి దర్శనం, పుష్కరిణి స్నానము, శ్రీవారి ధ్వజస్తంభం పైన భాగము, శ్రీవారి దివ్యమంగళ రూపము, శ్రీవారి శంకుచక్ర గదా పద్మములు, శ్రీవారి వామాండు వరద హస్తములు, శ్రీవారి దివ్య చరణారవిందములు, గర్భగుడి పైన ఉండే విమాన వెంకటేశ్వర స్వామి దర్శనము, శ్రీవారి తీర్థములు. మరీ ముఖ్యంగా శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉండే ఆంజనేయ స్వామి వారి దర్శనము. ఎందుకో తెలుసా? గంధమాదన పర్వతం మీద ఉండే ఆంజనేయ స్వామి త్రికాలములలో సూక్ష్మ రూపంలో వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటాడట. ఇక చివరగా అఖండ జ్యోతి దర్శనం. ప్రతి ఇల్లు శ్రీవారి నీడలో ఉండాలి. ప్రతి హృదయం శ్రీవారి రూపంతో నిండి ఉండాలి. ఓం నమో వెంకటేశాయ.